అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చంద్ర క్రియేషన్స్. ఈరోజు టాపిక్ మల్టీపర్పస్ హోండా బ్రష్ కటర్ లైవ్ డెమో. ఈరోజు వీడియోలో మనం హోండా బ్రష్ కటర్కి ఎటువంటి అటాచ్మెంట్లు వస్తాయి, అదేవిధంగా ఆ అటాచ్మెంట్లు ఏ విధంగా వాడాలి, ఆ అటాచ్మెంట్లు డ్యామేజ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం వీడియోలో చూసుకున్నట్టయితే కస్టమరు మన ఆర్కే హోండా షోరూంలో ఏ మిషన్ అయినా పర్చేజ్ చేస్తే కస్టమర్ దగ్గరికే వచ్చి ఆ మిషన్ని బిగించి లైవ్ డెమో చూపిస్తాం. ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ హోండా బ్రష్ కటర్. ఇది మనకు 2 HP ఇంజన్తో వస్తుంది. లీటర్ పెట్రోల్ 2 hours రన్ చేసుకోవచ్చు. ఈ హోండా బ్రష్ కటర్కి ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ 150 ml, అదేవిధంగా ట్యాంక్ పెట్రోల్ కెపాసిటీ 1/2 లీటర్. ఈ మిషన్ వాడే ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టు గార్డెన్లో ఉన్న గడ్డిని కత్తిరించుకోవడానికి, అదేవిధంగా పొలాల చుట్టూ ఉన్న వేస్ట్ గడ్డి కత్తిరించుకోవడానికి వాడచ్చు. ఇలాంటి గడ్డిని కత్తిరించుకోవడానికి పైన చూపిస్తున్న బ్లేడ్ వాడినట్లయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా గార్డెన్ చుట్టూ ఉన్న షోకేస్ చెట్లు కట్ చేసుకోవడానికి కూడా ఈ బ్లేడు వాడుకోవచ్చు. అంతేకాకుండా రాళ్ళల్లో ఉన్న గడ్డిని కత్తిరించుకోవడానికి పైన చూపిస్తున్న నైలాన్ టిమ్మర్ హెడ్ బిగించుకున్నట్టయితే రాళ్ళలో కూడా కట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా జీరో కటింగ్ కూడా చేసుకోవచ్చు. పైన చూపిస్తున్న బ్లేడ్ అటాచ్మెంట్ బిగించుకున్నట్టయితే ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్టు చెట్ల మధ్య కలుపు తీసుకోవచ్చు. అదేవిధంగా నిమ్మ చెట్ల మధ్య కలుపు తీసుకొని పాదులు కూడా తీసుకోవచ్చు. ఈ బ్లేడ్ అటాచ్మెంట్ బిగించుకున్నప్పుడు పొలాల్లో రాళ్ళు లేకుండా మినిమం 20% తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడే మనకు కలుపు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లేడ్ అటాచ్మెంట్ వాడే ముందు ఈ బ్లేడ్కు ఉన్న గేర్ హెడ్కి గ్రీజింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది మనకు ఆయిల్తో రాకుండా గ్రీస్తో వస్తుంది కాబట్టి. పైన వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ బ్లేడ్ మన హోండా బ్రష్ కటర్కి బిగించుకున్నట్టయితే ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్టు వరిని కట్ చేసుకొని ఒక పక్కకి పడేట్టుగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బ్లేడ్ ఉపయోగించుకొని ఆవులకు వేసుకునే పప్ప కూడా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలోని పైన చూపిస్తున్న 2 type బ్లేడ్ బిగించుకున్నట్టయితే గార్డెన్ చుట్టూ ఉన్న ఇలాంటి చిన్న చెట్లు డిజైన్గా కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రిమ్ చేసుకోవచ్చు. కటింగ్ చేసేటప్పుడు చెట్టు చుట్టూ ఎటువంటి కమ్మి కానీ దారం కానీ లేకుండా చూసుకోవాలి. దానివల్ల బ్లేడ్ చుట్టుకోకుండా పర్ఫెక్ట్గా కటింగ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చంద్ర క్రియేషన్స్.